ఈ ఆదినములు అనే మాట బైబిల్లో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాను. కొంచెం చరిత్ర జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ మాట తీసేయడానికి లేదు కమ్మా. ప్రతి మాట చాలా, దాంట్లో నీ గూఢమైన విషయాలు చాలా, నీకు నాకు అర్థం కానీ బోల్డ్ అని దాగుంటాయి. ఏ మాట కూడా ఏంటంటే తీసేయడానికి అసలు వీలే. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఇదే మాట అక్కడ ఉంది కదా. ఆ దినములయందు మరియ లేచి ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎవరింట్లో అంటమ్మా? ఓకే, చాలండి. 56వ వచనం కూడా దాంట్లో. అంతటా మరియా ఎన్ని నెలలు ఉందంట అక్కడ అమ్మా? ఎన్ని నెలలు ఉందంట? ఎన్ని నెలలు ఉంది అక్కడ? ఇంచుమించు 3 నెలలు. 3 నెలలు అంటే ఎన్ని రోజులు? బ్యూలా 80. వెరీ గుడ్, హల్లెలూయా. ఆ దినములయందు మరియా ఎవరింటికి పోయిందంటమ్మా? యూదా ప్రదేశమందు. ఏ సీమ? పట్టుసీమ కాదు, కోనసీమ కాదు. కొన్ని సీమలు ఉన్నాయి కదా. ఏ సీమలు చెప్పండి? మన తెలంగాణ మనకు తెలియదు కానీ కొన్ని సీమలు ఉన్నాయి. ఎటు? రాయలసీమ, ఇంకా పల్నాడు సీమ, ఇంకా దిగు సీమ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. అబద్ధాలు చెప్తాను. పట్టుసీమ, రాయలసీమ, దిగుసీమ. ఆ సీమలు కాదు కానీ అక్కడ ఏ సీమ అంటది? కొండసీమ. ఎన్ని కిలోమీటర్లు అంటామా? మనం మొత్తం ప్రార్థనకి నడుచుకుంటూ పోవాలం. 5 కిలోమీటర్ల ప్రార్థన అవుతామా? ఏం పెడతారు? శామిల్ ఉందా? సీట్ దొరికిద్దా? మరి అక్కడ ఏర్పాట్లు ఏంది? మరి వండుకొని రావాలా వద్దా? ఎన్ని కిలోమీటర్లు అంటండి? మరియమ్మ గారు ఉన్న ఇంటికి ఎలిజబెత్ అమ్మ గారు ఉన్న ఊరికి ఎన్ని కిలోమీటర్లు అంట? విజయవాడ దూరమా నాన్న? విజయవాడ ఎంత ఉంటుంది? 120. ఎన్ని అవర్ జర్నీ? 3 అవర్స్. ట్రైన్ అయితే 1.5 అవర్. బాగా అలవాటు, అదే ఊరు కాబట్టి. లేతే అటు పోతూ ఉంటావు కాబట్టి నీకు అలవాటు. వెంటన్నారని. హల్లెలూయా, రైట్. ఇప్పుడు ఎందుకు వెళ్ళని చెప్పాలా? గమనించండి. దేవుడి గురించి ప్రత్యక్షమై చెప్పిన మాటని చెప్పాలా? మరియా, నువ్వు ఏం కాబోతున్నావు? గర్భవతి కాబోతున్నావు. నువ్వేం కనబోతున్నావు? కుమారుడు కనబోతున్నావు, లోకరక్షకుడిని కనబోతున్నావు అని చెప్పేసరికల్లా ఈమెకు ప్రేమికులారా ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటది? ఆమె కంట యేసుప్రభు వారికి జన్మనిచ్చినప్పుడు 16 సంవత్సరాల వయసు అంట ఆమెకి. ఎవరికి? మరియమ్మకి. ఎన్ని సంవత్సరాల వయసు? 16 years of age. వెరీ యంగ్ లేడీ, ఇమ్మెచ్యూర్. ఇంకా చెప్పాలంటే మెచ్యూర్ కూడా కాదు. ఎంత? 16 years యంగ్ లేడీ. ప్రేమికులారా, అలాంటి ఆమె ఇది ఎలా సాధ్యం అని చెప్పన్నప్పుడు నీకు ఇది అసాధ్యం అనిపిస్తుంది కదా. ఒక ప్రాంతానికి వెళ్ళు, ఆమె కూడా నీ బంధువే. ఏం పేరు ఆమె పేరు? ఈమె కుదరట్లే, ఈమెకి నమ్మకం కుదరట్లే. చెప్పడానికి బాగానే ఉంది కానీ సందేహం తనలో. ఇంకా చెప్పాలంటే మీమాంస. ఇలాంటివి ఉన్న పరిస్థితుల్లో ఇగో నీకు నమ్మకం కుదరాలంటే మీ బంధువు ఉందే, ఎవరమ్మా? ఎలిజబెత్ బంధువు వాళ్ళు. మరి అమ్మకి ఏం చెప్పాలా? బంధువు అండి. ఎవరమ్మా? ఆడికెళ్తే నీకు ఒక చక్కటి, నేను ఈ కార్యం జరిగిద్దా లేదంటానికి ఆమె తన జీవితంలో జరిగే ఒక కార్యం, అందుకు ఒక నిలబెత్తు. ఏం చెప్పాలా? నిదర్శనం. నువ్వేం కాబోతావని? గర్భవతి. ఈ రోజుల్లో ఫోన్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాలి? ఎక్కడంత దూరం పోయినా ఏం చెప్పాలా? ఫోన్ చేసి, అక్క, చెల్లి, అత్తమ్మ, నేను కన్సీవ్ అయ్యా, గుడ్ న్యూస్. ఎట చెప్తున్నాం? ఇది నడుచుకుంటూ పోయి చెప్తున్నామా? ఎట చెప్తున్నామండి మనం? ఏ విషయమైనా ఫోన్లు క్షణాలు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ ఆ రోజులో ఈమె పోయి చూడాలంటే ఈమె దగ్గర ఒక వాడుతుంది, ఆమె దగ్గర ఒక వాడుతుంది. ఇది ఇప్పుడు ఈమె ఇద్దరు రావాలంటే అక్కడ పోయి ఆమెను చూడాలి. 110 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన సంగమా. యంగ్ లేడీ, నో వన్ ఎల్స్ వాజ్ దేర్, alone she is walking
on the road till 10 kilometers to see Elizabeth. మనమైతే పోదామండి, పోదాం మనం. పక్క బజార్కే పోవట్లేదు. వెరీ గుడ్. ఒక ప్రార్థన ఒక పక్క ఆ బజార్లో ప్రార్థన ఉంటే అసలు ఆ బజార్లో ప్రార్థన వాళ్ళు రావట్లేదు అసలుకేనా. ఇక పోయి ఒక సమాచారం చూసి రమ్మంటే ఎందుకు చూస్తాం. హల్లెలూయా. వెళ్ళింది సంగమా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు వారికి బాప్టిజం ఇచ్చేవానికి ఎన్ని నెలలు గ్యాప్ అండి? ఎవరు ముందు పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారు? యోహానికి యేసుప్రభువు వారికి ఎన్ని నెలలు గ్యాపు? 6 నెలలు. వెరీ గుడ్. ముందు ఎవరు పుట్టారు? యోహాను గారు పుట్టారు. తర్వాతకి ఇప్పుడు ఈ మాట అందేసరికల్లా ఏ నెల చెప్పాలా? 6వ నెలలో ఉంది. ఏ నెలలో ఉంది? 3 నెలలు అక్కడ ఉందంట. అంటే కన్సీవ్ అయ్యేంత వరకు ఉండాలి అని కాదు, కానీ అక్కడ ఉండలే, కానీ వచ్చేసింది, వెళ్ళింది, చూసింది. ఇప్పుడు గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాం మీ అందరికీ. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి ఏం చేసింది చెప్పాలంటే అండి, ఆమెది కూడా ఒక అద్భుతమైన కార్యం. ఎందుకంటే ఆమె అప్పటికి ఏంటంటే షీఈస్ ఓల్డ్. అసలు ఇక్కడ గర్భం తెరవబడేటువంటి అవకాశం అసలు నాట్ ఎట్ ఆల్ ఛాన్స్. వృద్ధురాలు. అబియాతార్ అనేటువంటి తరగతి చెందినటువంటి వాడు ఎవరైనా జక్కరయ్య, ఎలిజబెత్, వారి తరగతి చొప్పున దేవాలయములు ఏం చేస్తుంది చెప్పాలి? అహరోను వంశం వాళ్ళు ఎవరు? జక్కరయ్య. వారు ఎవరైనా భయభక్తులు కలిసి సకల ఆజ్ఞ నిరపరాధులని వాక్యము సెలవిస్తుంది. ఎట్టగాలు వారు కనిపెట్టి ప్రార్థన చేయక ఒక రోజు కార్యాలతో ప్రత్యక్షమై అక్కడికి వెళ్ళింది. పిరమిడ్లరా, జక్కరయ్య నీ ప్రార్థన ఏం చేయబడింది? ఆలకించబడింది. నీ భార్య ఎంగబోతుంది. 2 మిరాకిల్స్ ఒక దగ్గర ఉంటుంది. నాకు 2 మిరాకిల్స్ ఒక దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. ఈమెది ఒక మిరాకిల్, ఆమెది ఒక మిరాకిల్. ఎవరిది? ఈమెది అద్భుతమే, ఆమెది 2 మిరాకిల్స్ ఒక చోట ఉన్నట్టు ఉంది. అసలుకేనా 3 నెలలు అక్కడ ఉందంటే అండి. 3 నెలలు, 1 నెల కాదు. ఏం చేసింది చెప్పాలి? 3 నెలలు తలపైకి ఎత్తండి. ఏం చేస్తున్నా చెప్పండి, మీరు చెప్పండి. ఎస్, ఏం చేసిందంట? పరిచర్య చేసింది. ఎవరికి? నేను మరియను కదా, లోక రక్షకుడికి ఏమి ఇవ్వబోతున్నా, జన్మనియబోతున్నా కదా, నా స్థాయి ఆమె కంటే చాలా గొప్పది కదా అన్న ఆలోచన తనలో ఏంటంట రాలే. కొంతమందికి బంధుప్రీతి ఉంటుందిలేండి. ఎక్కడికైనా సంవత్సరం ఒకసారి పోయి రావాలి. ఎక్కడికి? ఎక్కడికి? బంధుప్రీతి. బంధువులు ఉండాలి, కానీ ఏదైనా ప్రీతి ఉండొద్దు. దేనైనా డబ్బు ప్రీతి కానీ బంధుప్రీతి కానీ కొన్ని ప్రీతులు ఉంటే చాలా ఇబ్బంది. దురాశ. వెరీ గుడ్. హల్లెలూయా. ఉండాలి. ఏముండాలి? బంధువులు ఉండాలి, అందరూ ఉండాలి. ఓకే, దట్స్ ఫైన్. కానీ ప్రీతి ఉండొద్దు. ఏముండొద్దంట? ప్రీతి. ఇప్పుడు పిరమిడ్లరా వెళ్ళి చక్కగా 3 నెలలు ఆమెతో ఉండి చెప్పాలా. ఇప్పుడు ఏం చేసింది చెప్పాలా? ఒక స్వీట్ ఫెలోషిప్ వాళ్ళ ఇద్దరి మధ్యలో. వందన వచనం చెప్తున్నాను కలవగానే. ఇక ఆ 3 నెలలు ఆమెకు పరిచయం చేస్తూ దేవుడు వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా వాళ్ళు పిరమిడ్లరా ఆమెకి ఈమె కామన్నట్టు 3 నెలలు అక్కడ ఉండి పరిచర్య చేసి, ఎవరామా? మరియమ్మ గారు పరిచర్య చేసి చక్కగా పిరమిడ్లరా ఆమె దైనందిన జీవితంలో అక్కడి నుంచి కన్సీవ్ కాకముందు బయటకు వచ్చేసింది. తర్వాతకి నజరేతులో ఉంది. అతను బెత్లెహేంకి వెళ్ళింది. అక్కడ యోసేపు అవన్నీ విషయాల తర్వాత. కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం చెప్పాలి. ఆ దినముల యందు ఆ 2 స్త్రీలు, ఆ కింద రాయబడి ఇంటికి చదువుకోండి, దేవుణ్ణి మహిమ పరిచయం మాట ఉంటుంది అక్కడ. దేవుణ్ణి ఏం చేశారంట? ఇప్పుడు చెప్పండి, 2 ఆడలు కూర్చుంటే ఏం జరిగింది? 2 ఆడలు కూర్చుంటే ఏం జరిగింది చెప్పలమ్మా? దాంట్లో ఒకడైనా ప్రభుకి మహిమ కలిగే మాటలుంటాయా? ఏం నేర్పిస్తున్న ఎలిజబెత్ మరియు మరియ అంటే, 2 దేవుని బిడ్డలు కూడుకుంటే దయచేసి అక్కడ నువ్వు వందన వచనం చెప్పినా, ప్రభు గురించి మాట్లాడినా లోపల పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గంతులేస్తున్నాడు అంటండి. ఎవరిలో? ఎలిజబెత్ములో వందన వచనం చెప్పగానే లోపల గంతులేస్తున్నాడంట. హూ ఈజ్ దట్? యోహాను. 2 కూర్చుంటే ఏ మాటలు జరుగుతున్నాయి? 4 కూర్చుంటే మీ టార్గెట్ ఎవరు? మీరు మాట్లాడే మాటలు ఎవరు? ఎవరిని నువ్వు దృష్టిలో పెట్టుకొని 4 కూర్చొని మాట్లాడుతున్న మాటలు ఏమిటి?
తద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. నలుగురు పురుషులు కూర్చున్నా, ఇద్దరు స్త్రీలు కూర్చున్నా, నలుగురు స్త్రీలు కూర్చున్నా, ఇంట్లో ఒకరు కూర్చున్నా, యువర్ సంభాషణ గాడ్ ఈజ్ లిసనింగ్. దేవుణ్ణి మాటలు వింటున్నాడు సంగమా. దృష్టిలో పెట్టుకో. ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడండి? చెవు పెట్టి వింటానంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నోరేసుకొని ఎవరి మీద పడిపోతున్నావో? నాలుగు పొడుగు మాటలు ప్రేమికులారా నోటికి వచ్చినంత మాట్లాడుతున్నావో? హూ ఈజ్ లిసనింగ్? ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నాడు సంగమా. జాగ్రత్త. ఆ దినముల్లో మనం నేర్చుకోవాలని చెప్పాలా? వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలని చెప్పాలా? గమనించండి. ఆమె పరిచర్య చేసిందంట. చెప్పండి, ఏం చేసిందంట? ఎవరికంటండి? ఎవరికి? నువ్వు బయట అంత గొప్పదానివే కావచ్చు, బయట అంత గొప్పవాడైనా కావచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, నీకు చిరచిర ఆశ ఉండొచ్చు, కోట్లకు పడిగెత్తుండొచ్చు. ఏసే రక్తంలో కడగబడ్డావా? ఈ మందిరం బయటే. దేవుళ్ళో కడగబడిన తర్వాతకి సేవ చేసే మనసు నీకు ఉండాలి, పరిచర్య చేసే మనసు ఉండాలి నీకు. ఉందన్న సూత్రాలు చెప్పండి. అందుకే బాగా వస్తున్నారు. ఏముండాలంటమ్మా? ఏముండాలంట? అంతగా మరి అంత ఉన్నతంగా కనపరచబడడం గల కారణం ప్రమిద్దులరా దగ్గరుండి చక్కగా ఆమెకి ఏం చేసిందంటండి? పరిచర్య చేసింది. మీరు నేను మనందరం కూడా సంఘం బయట ఏంటవి సంఘం బయట ఏదైనా నీ పదవులు, అంతస్తులు, ఐశ్వర్యం, డబ్బు, ధనం వగేరా 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 ఎక్కడ చెప్పాలా? ఎక్కడ దాకా తీసుకురాలి చెప్పాలి? అవి తీసుకురా, నీతో పాటు తీసుకురా. కానీ ఆ చెప్పులు చూసినా, ఆ చెప్పులు కాడ వాటిని వదిలిపెట్టినట్టు అవన్నీ వదిలిపెట్టి పరిచర్య మనసుతో లోపలికి రా. సేవ చేసే మనసుతో లోపలికి రా. అది నేర్పిస్తున్నారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరండి? మరియా మరియు ఎవరంట? ఎలిజబెత్. అక్కడ చరిత్ర గమనించండి. అద్భుతం ప్రేమికులారా, అద్భుతం. వారి జీవితాల్లో ఘనమైన దేవుని యొక్క ప్రేమికులారా కార్యాలు వారి దైనందిన జీవితాల్లో చూస్తూ రావడానికి గల కారణం చెప్పనా? వాళ్ళు కూర్చొని ఎవరి గురించి మాట్లాడారంట? ఎవరి గురించి అండి? ఒకరినొకరు బలపరుచుకున్నారు. ఒకరినొకరు దేవుడు వాగ్దానాలు ఏం చేసుకున్నారంట? జ్ఞాపకం చేసుకున్నారు, ప్రార్థన చేశారు, చక్కగా పరిచయం చేసింది. ఆశీర్వాదకరమైన స్థితిగతులతో దేవుడు వారిని దీవించాడు. సంగమా, నీ సంభాషణ ద్వారా కూడా నువ్వు హెచ్చించబడాలో తగ్గించబడాలో ప్రభుకు తెలుసు. ఎవరు తెలుసు అంట? మన మాటల ద్వారా నేను ఎక్కడ ఉంచాలో బాగా దేవుడికి ఏంటంట? స్టీఫెన్ ఎవరిని ఎక్కడ ఉంచాలో ఏంటంటే దేవుడికి బాగా. అట్లా నీ రోజు నీకు ఏసి వచ్చిన దాన్ని బట్టి కూడా అచ్చేపడ మాకు తీసి నేలగొట్టిన అనుకో, మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది పరిస్థితి. నోరుంది కదా అని ధనవంతులకి నోటి మాట్లాడుతూ దులుసుకుంటే అంట వీడు ధనవంతుడు అంటాను. ఎక్కడ చెప్పాలా? అర్థం పెద్దగా ఏంటంట? దాన్ని టెస్ట్లో పోయి ల్యాబుల్లో రక్తం తీసి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ నోటి మాట చూసా దులుసుకొస్తాను, దులుసుగా. నువ్వెంత లెక్కెంతరా? అర్థం ఏంటి? వెరీ గుడ్. హల్లెలూయా. ఆ దినముల్లో మారు మనసు గురించిన విషయాలు చెప్తూ వచ్చారు. ఆ దినముల్లో ఒక ఇద్దరు స్త్రీలు కలిసిన, ఒక నలుగురు కలిసిన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారండి మీరు? ఒక మాట చెప్పను, మరలా చెప్తాను, నగ్న సత్యం చెప్తానండి. లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇద్దరు కూర్చున్న చోట నెక్స్ట్ నువ్వే టార్గెట్. నిన్నే నువ్వు పోతావు అక్కడి నుంచి, మీ ఆయన వచ్చిందని అన్నం పెట్టని పోతావు. ఈమె చెప్తుంది ఇది ఇక్కడ కూర్చొని ఇప్పటిదాకా ఈమెదంటే బాగుంది. నెక్స్ట్ ఎవరి గురించి? యోహన్ గారు ఎవరి గురించి? జగరే గారు ఎవరి గురించి చెప్పున్నాను? లేని అవసరమా నువ్వు మాట్లాడటం? అదే వాళ్ళతో ఏంటంట మాటలు అనిపించు. నాకు తెలిసి ఈరోజు అసలుకైనా మందిరానికి వచ్చినప్పుడు ప్రైజ్లాట్, దారిలో కలిసే ప్రైజ్లాట్, ప్రార్థన ఉంటే కొద్దిసేపు ప్రార్థన కాబట్టి వెళ్ళి వాళ్ళని కలిసి ప్రైజ్లాట్. నాకు ఇది ఇంతవరకు చాలనిపిస్తుంది. నాకు ఇది చేస్తే ఎక్కువ పోయిన ఏమవుతుంది? అధిక సవాసం. అలా ఉండి ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉండేవారు ఉన్నారు ఇక్కడ. అట్లాంటప్పుడు వదిలేస్తాం అంతే, సింపుల్. ఈరోజు తెలుసా, ఇప్పటికీ మాట్లాడుకోకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు.
మళ్ళీ పైగా బలలో పాల్గొంటారు. ఇప్పుడు దేంట్లో? బల. పాపినయ్యా, ఏం పాపి నువ్వు? సమాధాన పడకుండా ఏడతాం, లొట్టు 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 ఏడుతూ ఉంటాం. ఏం సుఖం? ఏం చేయాలి పోయి నువ్వు? హల్లెలూయా. అయిపోయిందిలేండి, ఇక ఎక్కువ చెప్పినా ఏం అర్థం కాదు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములయందు వెళ్ళి చాలండి. ఎవరైనా ఆ దినములయందు ఏం చేసిండ? రాత్రి అంతా కొండకు వెళ్ళి ఏం చేసిండంట? ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యేసుప్రభు. ఆ దినములయందు యేసుప్రభు రాత్రి అంతా కొండకు వెళ్ళి ఏం చేసిండంట? చింటూ ఏం చేసిందంట? ప్రార్థన. ఏ రోజైనా ఆల్ నైట్లో పాల్గొన్న దాఖలు ఉన్నాయా? 20 సంవత్సరాలు అవుతుందండి, ఒక్కసారి కూడా ఆల్ నైట్లో పాల్గొన్న చేతులతోనే ఎవరు ఉండరు. ఈ ప్రశ్న అడుగుతుంది, ఇప్పుడు అడుగుతుంది, దీని సమానం చెప్పండి. ఒంటరిగా ఎప్పుడైనా రాత్రి అంతా ప్రభుత్వం గడిపావా? ఒంటరిగా రాత్రి అంతా తెల్లారవ్వాలి, మళ్ళా నైట్ కూర్చుంటే ఎప్పటిదాకా? నైట్ కూర్చుంటే ఎప్పటిదాకా? ఆల్రెడీ అందరూ అవుతారండి. అదేదో మెడ మీద ఏం పెట్టినట్టంట, కత్తి పెట్టినట్టు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఏం పెడితే నెత్తి మీద అది ఉంటే ఖచ్చితంగా నతలే గారు ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడైనా నీ జీవితంలో వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాలు సేవలు, రక్షణలోకి వచ్చావు, దేవుళ్ళలోకి వచ్చావు, ఆధ్యాత్మిక బలపడుతున్నావు, ఎన్నో కార్యాలు చూస్తున్నావు, నీ స్థితిగతులు మార్చాడు, ఉన్నత అనుభవాలు నడిపించాడు, మీకు ఎక్కడ తక్కువ చేయలేదు, తీసిపోకుండా అందరి మధ్యలో ప్రభు దీవెనకరంగా చేశాడు. ఇన్ని చేసిన దేవుడికి ఏదైనా ఒకరోజు వ్యక్తిగతంగా రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేసి తెల్లారి మళ్ళీ 6 గంటల వరకు నీ ప్రార్థనలో ఉన్న అన్న దాఖలాలు ఉన్నవారు చేతులు ఎత్తండి. ఎవరు లేరు? హల్లెలూయా. మనకి 9 కాగానే ఏమవుతుంది? 9 కాగానే ఏ 9 నానా? నైట్ 9 కాగానే నిద్ర ఊగుతూ ఉంటుంది, ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఏంటది? మళ్ళీ లేచి ఏం చెప్పాలా? 8 గంటలకు లేచి రాత్రి అంతా నిద్ర లేదు, ఎన్ని గంటలు పడుకొని ఎన్ని గంటలు లేచినాక ప్రార్థన ఉంది. 9 గంటలకి గురువు కూడికి అయ్యగారు చెప్తున్న ఎత్తినోరు పాల్గొని చెప్తుండ్రు రమ్మని, మన శ్రేయస్సు కొరకంటే లేదు, వద్దు మనకు ఆ మీటింగులు, పడుకో. ఎప్పుడు మాటలే అయ్యే సచ్చుడు దెబ్బలు. ఏ దెబ్బలు? ఇలాంటి లేరా? గమనించండి సంగమా. ఎక్కువ పడుకున్నా అనారోగ్యం వస్తుంది, తక్కువ పడుకున్నా అనారోగ్యం వస్తుంది. కష్టపడేది ఉద్ధరించి పైకి వద్దామని రోజుకి 2-3 గంటలు పడుకునేటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం. ఏం చెప్పాలా? అతి తక్కువ వయసులోనే సుదీర్ఘమైనటువంటి వ్యాధులు వస్తాయంట. ఏ వ్యాధులు వస్తాయి అంటే, ఇక ఆ వ్యాధి స్టార్ట్ అయిందా బతికినంతకాలం ట్యాబ్లెట్లు ఏం చేయాలంట? అట్లని ఏంటంట, ఎక్కువ పడుకుని ఏమవుతుంది? సోమర్తనం అవుతుంది. ఏమవుతుంది? సోమర్తనం. యేసుప్రభు వారు రాత్రి అంతా ఎందుకు చేశారంట ప్రార్థన? ఆ దినములు ఏంటంటే, ఆ పైన వచ్చిన రావండి, ఆయనకి ప్రతి ఘటన ఎదురైందంటండి. ఏ ఘటన చెప్పండి? ఏ ఘటన? ప్రతి ఘటన. ఎవరికి? యేసుప్రభు. అద్భుతాలు చేస్తుంటే, స్వస్థతలు చేస్తుంటే, విశ్రాంతి దినమందు ఒక వ్యక్తిని బాగు చేస్తుంటే, నువ్వు విశ్రాంతి దినమందు ఏంటంటే స్వస్థపరచడం ఎక్కడిది? ఇది న్యాయం, యూదా ఆచార ప్రకారంగా చేయొద్దు కదా, సబాత్ దినం ఏం చేయాలంట? ఆచరించాలి కదా అని చెప్పి ప్రతి ఘటనలు ప్రతికూలతలు వస్తుంటే, ప్రైవేట్లారో వారు దినానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, యేసుప్రభు వారు ఆ ప్రతి ఘటనలో భయపడిపోయాడా? అధైర్యపడ్డా? ఆయన ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం కూడా ఇంకోటి చెప్తున్నాను. అట్లయినా ధైర్యంగా ఉంటాడు ఆయన, ఎట్లయినా బలంగా ఉంటాడు. ఎవరికి 100 మందికైనా 100 మందికి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? సమాధానం నోరు ముయించగలదు, కూర్చోబెడతాడు 100 మందిని. అంత శక్తి సామర్థ్యం ఉన్నాడు. కానీ ఎందుకు ఆ ప్రతిఘటనలో ప్రేమిట్లారా ప్రతికూలతల్లో చాలా వరకు ప్రేమిట్లారా యేసుప్రభు అన్న మాట ఏం చెప్పాలా? ఈ సబాత్ దినం గురించి, మనిషి కుమారుడికి దినము కంటే ఏంటంట ప్రభువే ముఖ్యం అంటాడు. ఏంటంటే మనిషి కుమారుడికి సబాత్ కంటే ఏంటంట ప్రభువే ముఖ్యం అంటాడు. అంటే దేవుడికి మనందరికీ ఏది ముఖ్యమంట? ప్రభువు ముఖ్యమా, దినం ముఖ్యమా? ప్రభు ముఖ్యమా, దినం ముఖ్యం? మనకి ఈరోజు లేరా చాలామంది ఏం చేసేటోళ్ళు?
మంగళవారం పోవచ్చా? ఎక్కడికి? మంగళవారం పోవచ్చా? పిల్లెదురైతే వెనకపోతావు నువ్వు, తుమ్ము తినకపోతున్నావే, కనపడకుండా తాయిదాలు కట్టించుకుంటున్నావే. మీరు కాదు, మిమ్మల్ని అనట్లే. ఎక్కడెక్కడికో పోయి బాగు చేయించుకుంటున్నారే. దేవుడికి దినాలు ప్రాముఖ్యం కాదు, ప్రభువే క్రైస్తవుడికి ముఖ్యం. అదే దినమైనా సరే ఎవరు ముఖ్యం మనకి? దినం కాదు, ఏనాడా అమ్మా, దినం కాదు, ప్రభు ముఖ్యం మనకి. అది చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అట్లా వచ్చినప్పుడు భయపడలే, ధైర్యపడలే, శక్తిని కూడగట్టుకొని దేవుని సన్నిధిలో ఆ పరిస్థితికి మించడానికి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. సంగమా, ఎందుకు చెప్పాలా? చేయాల్సిన అవసరం ఎందుకు చెప్పాలా? నీకు మాదిరి చెప్పండి, నీకేంటంట? ఎందుకు మాదిరి? అది వెరీ గుడ్. నీకే కష్టం వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, ప్రతిఘటనలు వచ్చినా, అగౌరవం వచ్చినా, అవమానం వచ్చినా, ఇంకా ఏ పరిస్థితులు వచ్చినా ఒక క్రైస్తవుడు అలాంటి పరిస్థితుల్లో రావలసిన స్థలం అంటే ఏదో ఉందంటే నా యేసయ్య పాదాల దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అన్న ఒక మార్గాన్ని, ఒక మాదిరిని మనకు ప్రభు చూపించడానికి ప్రభు మనకు చేసి చూపించాడు. సంగమా, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రపంచం చెప్తున్నాను, ఎవరి పాదాలు పట్టుకోడు. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామని మహింపరుదాం. ప్రభు యొక్క చేతులు పట్టుకున్నాడు, ఎవరి చేతులు పట్టుకోడు. ప్రభు పాదాల మీద పడ్డాడు, ఎవరి దగ్గర నమస్కారం చేయడు. ప్రభు నేర్పించాడు. సంగమా, ప్రార్థన ఏంటంట చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రతి పరిస్థితులను మీ దైనందిన జీవితంలో ఒక రోజు గడపండి. మీరు కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఎటు పోవాలి తెలవట్లేదా, వెయ్యి ఎక్కడ యవనస్తులు చెప్తున్నా, యవనస్తులకి ఖచ్చితంగా మోకరించినప్పుడు గంట సేపు అయినా ఏం చేయండి, 5 minutes ప్రార్థన కాదు, ఏ మోకాలు అక్కడ ఏ మోకాలు వేసినాడా. ఎందుకంటే ఒక రోజు రాదు, మళ్ళీ ఏ సమయం నిలువు మోకాలు వేసే సమయం రాదు. వచ్చినప్పుడు యంగ్స్టర్స్ మోకరించినప్పుడు ఏం చేయాలి? ఏ స్టార్ను? సూపర్ స్టారా, యంగ్స్టారా? ఏం చేయాలి మోకరించినప్పుడు? Either if you have been spending 5 minutes, kneel down and pray. Then ఎట్లా కూర్చుంటే ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన ఆలకించడం అనడం ఇంకో కాలు బాగా జాపుకొని చేస్తే ప్రార్థన అంటే వింటాడు. ఎక్కడది? ఐసీలో జాపుకున్నప్పుడు వింటాడు ఆయన. అయ్యా ఏడా ఐసీలో ఏం చేస్తాం మనం? అక్కడ పోయినప్పుడు పైపులు గొట్టాలే పెడతారు, మొత్తం పైపులే మొత్తం చాలా ఉండదు. అప్పుడు చేయి ప్రార్థన, కాలు బాగా చాపుకొని చేయి, అప్పుడు ఏంటాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? కాలు ముడుచుకొని వస్తాను చక్కగా ఏం చేయొచ్చు ఇట్లా. అరే పిల్లగాళ్ళకి చిన్నప్పుడు దీని ఏమంటారు, పనిష్మెంట్. ఏం చెప్పకపోతే ఏం చేసేటోళ్ళు? చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ప్రతి పరిస్థితులు మారుస్తాడు దేవుడు ఆయన. అంటే ఆ దినముల్లో మూడవదిగా ఏ కష్టం వచ్చినా విశ్వాసం నేర్చుకోవాల్సింది చెప్పాలా? ప్రార్థన చేయటం. ఎక్కువ చెప్పినా ఏం అర్థం కాదు. అతి కృపా ప్రభు మనందరికి ప్రభు దయచేసి మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించను గాక. ఆమేన్, ఆమేన్. అందరం కళ్ళు మూసుకు, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మోకరించండి. దాదాపు అందరూ ఇల్లు మోకాలి, వేగంగా అందరూ మోకరండి. ఒకసారి అందరూ మోకరించండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసలుకైనా చేయి జాపి పరిస్థితి రాకుండా చేస్తాడు దేవుడు. దానియేలు ప్రార్థన చేశారు మోకరించి. ప్రేమికులారా, సింహాసనం ఆయన ముందు సాగిలపడ్డది. ఆ దినముల్లో మారు మనసు, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆ దినముల్లో ఒక చక్కటి దైవిక సంబంధమైనటువంటి సావాసం మరియా ఎలిజబెత్ కలిగి ప్రభుని నీ నామాన్ని మహింపరిచారయ్యా. ఈరోజు ఇద్దరం కూర్చుంటే అన్ని వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, సినిమా మాటలు, పనికి మాల మాటలు, ఏ ఒక్క మాట నాకు కానీ నా కుటుంబానికి కానీ ఉపయోగము లేని విస్తారమైన మాటలు నేను కూర్చొని ఎన్నో పర్యాలు నాకు నోరుందని మాట్లాడుతున్నాను. దయతో క్షమించు ప్రభువా.
అందరూ మోకరించండి, అందరు లెట్స్ ఆల్ నీల్ డౌన్. అందరూ నిలువు మోకాలయ్యారు. లెట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు నీల్ డౌన్. వేయగలిగిన అందరూ నిలువు మోకాలయ్యండి. ఇప్పుడు అడగండి, ప్రభువా ఆ దినముల్లో కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ దినముల్లో ప్రభువా మమ్మల్ని బలపరచగలిగే కొన్ని అంశాలు జరిగాయి, మేము బలపడటానికి మరింత విశ్వాసం ఎదగడానికి కొన్ని అనుభూతులు జరిగాయి, అవి మా ముందుంచావు ఈ ఉదయకాల సమయం మందు. కొందరుంటారు ఎప్పుడు విన్నట్టుగా వింటారు కానీ హృదయంలో మార్పు ఉండదు. ప్రేమికుల ఆలోచన విధానంలో మార్పు రాదు, సరి చేసుకున్నటువంటి ఆలోచన రాదు. ఒకరోజు నీ ముందు నిలబడతామన్న ఒక భయం మాకు ఈరోజు లేకుండా పోయింది నాయన. క్షమించయ్యా, క్షమించి నాయన. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడుతున్నావా? నీ మాటలు ప్రభువుని మహింపరిచేవిగా ఉన్నాయా? ఇంట్లో భార్య భర్తలు కూర్చున్న, కుటుంబం కూర్చున్న, దయచేసి ఒకరి గురించి మాట్లాడుకో, మాకు నీ యోగక్షేమాల గురించి మాట్లాడుకో, చాలా మంచిది. ఒక ఇద్దరు విశ్వాసులు కూర్చున్నా కూడా నాకు ఈ అవసరం ఉంది, మా కొరకు ప్రార్థన చేయమని, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. సంగమా, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబాలు కట్టబడతాయి, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ సమస్యలు పరిష్కరించబడతాయి. లోకములో ప్రమిడ్ల అన్నిల వల్ల ప్రవర్తించమాకండి. మనం ఈ లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవించమన్నాడు. అందరిలో బతకొద్దు అన్నాడు. సంగమా, ఆ దినముల్లో యేసుప్రభువు వారి మాదిరి ఉంచాడు. అంత సృష్టికర్త, ప్రార్థన చేయాల్సిన అవసరంలే, కానీ రాత్రి అంతా ప్రభుతో గడిపాడు. ఆయన ఏం నేర్పిస్తున్నాడు ప్రభు ఆ దినముల్లో? మనకు ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు, ఏ ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు, నీకు ఏదో కొరుతున్నా ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు. నీకు నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, ప్రతిఘటనలు వస్తున్నాయా? నిన్ను బలపరచగలిగే స్థలము దేవుని సన్నిధే. నేను ధైర్యంగా మరింత ముందుకు కొనసాగించుకోగలిగేలా చేయగలిగే దేవుని సన్నిధే. చాలా మంది ఉన్నారయ్యా, వాని కూడా రక్షణ మారు మనసుకు బాప్టిజం సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.